హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం వెదజల్లిన పొలం లేదా నాటు వేసిన పొలం ఎదుగుదల పిలకలు లేకుండా ఎర్రగా మారటానికి కారణాలు, దీని నివారణ, అధిక పిలకల కోసం మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాడవలసినటువంటి మందుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పొలం ఎదుగుదల లేకుండా ఎర్రగా మారటానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. అవి: ఒకటి, వాతావరణంలో మార్పులు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అధిక చలి తీవ్రత, మంచు వల్ల మొక్కల ఎదుగుదల అనేది ఆగిపోతుంది. రెండవది, జింకు లోపం. రబీ వరిలో జింకు లోపం అనేది సాధారణంగా కనిపించేదే. నాటు వేసిన పొలం లేదా వెదజల్లిన పొలంలో అధికంగా నీరు నిల్వ ఉండటం వల్ల జింకు లోపం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మొక్కలు పొట్టిగా గిడసబారిపోతాయి, పిలకలనేవి ఏర్పడవు, ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి, ఆకులపై తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వెంటనే నియంత్రించకపోతే దిగుబడిలో తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఇక మూడవది, మొగి పురుగు. నాటు వేసిన లేదా వెదజల్లిన పొలంలో చలి తీవ్రత వల్ల మొగి పురుగు యొక్క ఉధృతి అనేది పెరుగుతుంది. దీనివల్ల ప్రధాన ఆకు కత్తిరించబడి మొక్క చనిపోతుంది. నాలుగవది, వెదజల్లిన వరిలో పొలాన్ని ఎక్కువగా ఆరబెట్టడం. దీనివల్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి పసుపు రంగులోకి మారిపోతాయి. దీన్ని అగ్గి తెగులుగా గుర్తించాలి. ఇక ఐదవది, కెమికల్ ఇంజూరీ. మనం స్ప్రే చేసేటువంటి కలుపు మందుల అధిక డోసు వల్ల కెమికల్ ఇంజూరీ ఏర్పడి మొక్కల ఎదుగుదల తాత్కాలికంగా ఆగిపోవచ్చు. ఇవి ప్రధానంగా పొలం ఎదుగుదల, పిలకలు లేకుండా ఎర్రగా మారటానికి కారణాలు. వీటి నియంత్రణకి మనం వాడాల్సినటువంటి మందుల వివరాలు తెలుసుకుందాం. ప్రాథమిక దశలో మనం పొలానికి అందించేటువంటి పోషకాల మీదనే పిలకల శాతం మరియు దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి నెల రోజుల వ్యవధిలో మనం స్ప్రే చేసేటువంటి మందుల్లో అవసరాన్ని బట్టి 4 రకాలైనటువంటి మందులను తప్పకుండా వాడాలి. ఒకటి, బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. మొగి పురుగు నియంత్రణకి ఈ దశలో మనం కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ కానీ లేదా డానిటాల్ వంటి ఇన్సెక్టిసైడ్ను తప్పకుండా వాడాలి. డానిటాల్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. దీనిలో ఫిన్ప్రోపాథ్రిన్ ఉంటుంది. ఇది మొగి పురుగు, వేరుకుళ్ళుడు పురుగును చాలా సమర్థవంతంగా నియంత్రించగలదు. దీన్ని ఎకరానికి 400 ml చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి. ఇక రెండవది, సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ యాక్షన్ ఉన్నటువంటి సాఫ్ వంటి ఫంగిసైడ్ని ఉపయోగించాలి. దీన్ని ఎకరానికి 400 గ్రామ్స్ చొప్పున స్ప్రే పద్ధతిలో కానీ లేదా యూరియాలో కలిపి కానీ చల్లుకోవచ్చు. సాఫ్ దీంట్లో కార్బండిజం అండ్ మ్యాంకోజెబుల యొక్క మిశ్రమం ఉంటుంది. ఇది ప్రాథమిక దశలో అగ్గి తెగులును నియంత్రించి ఆకులు గ్రీన్ కలర్లోకి రావడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక మూడవది, జింకు లోపాన్ని సరిదిద్దడానికి తప్పకుండా జింక్ కాంటెంట్ ఉన్నటువంటి ఎఫ్ఎంసి కంపెనీ వారి జినేత్రా 700 లాంటి మందును ఎకరానికి 150 ml చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి. జింక్ కాంటెంట్ ఉన్నటువంటి జినేత్రా 700 స్ప్రే చేయటం వల్ల మొక్కల వేర్లు బలంగా పాతుకుని పోయి అధిక పిలకలు రావడానికి ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ నాలుగవది, మొక్కల ఎదుగుదల, అధిక పిలకలు రావడానికి గ్రోత్ ప్రమోటర్స్, గ్రోత్ ఎన్హాన్సర్స్ని తప్పకుండా మనం స్ప్రే చేయాలి. దీనికోసం మనం హ్యూమిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నటువంటి బయో ప్రోడక్ట్స్ అయినటువంటి బూమాక్సిన్, బూమ్ ఫ్లేవర్, బయోజైమ్ లాంటి వాటిని ఎకరానికి 400 to 500 ml చొప్పున మనం స్ప్రే చేయాలి. బూమ్ ఫ్లవర్ లాంటి బయో ప్రోడక్ట్స్ భూమిలోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఫాస్ఫరస్ లాంటి అన్ని రకాల పోషకాలను మొక్కలు గ్రహించేలాగా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు సహాయం చేస్తాయి. ఈ విధంగా మనం మొదటిసారి స్ప్రేలో డానిటాల్, సాఫ్, జినేత్రా, బూమ్ ఫ్లవర్ లాంటి ఈ 4 యొక్క కాంబినేషన్ స్ప్రే చేస్తే పొలంలో అధిక పిలకలు, అధిక దుబ్బు శాతం,
పొలం మొత్తం కూడా 10 రోజుల వ్యవధిలోనే పూర్తిగా గ్రీనిష్‌గా మారిపోతుంది. కాబట్టి మొదటిసారి స్ప్రేలో ఈ కాంబినేషన్‌ను తప్పకుండా స్ప్రే చేయండి. సాఫ్ పౌడర్ లేదా బూమాక్సిన్, బూమ్ ఫ్లవర్ లాంటి వాటిని యూరియాలో కలిపి చల్లినట్లయితే వాటిని మళ్ళీ స్ప్రే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.